దెబ్బకొట్టింది. లాంచ్ ప్యాడ్ అని పేరు చేసింది. పాక్ డ్రోన్ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఎక్కడి నుంచి అయితే డ్రోన్ అని ప్రయోగిస్తోందో డ్రోన్లతో విరుచుకు పడిపోయి పాకిస్తాన్ దెబ్బకొట్టి ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా పాకిస్తాన్ డ్రోన్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేసిన దృశ్యాలే. ఒకసారి దృశ్యాలు చూడండి. ఆ దృశ్యాల్లో కనబడుతోంది మన వైపు నుంచి వెళ్ళినటువంటి ఒక హార్పీ డ్రోన్ మిసైల్ ప్రయోగించి అక్కడ పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్ ని దెబ్బకొట్టాం. పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్ అని దెబ్బతీసాం. అక్కడ వైపుగా వెళ్ళినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా డ్రోన్లు ప్రయోగించే ప్రాంతం. మన వైపుగా జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలకి అక్కడి నుంచే డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. అయితే ఆ స్థావరాలనే కొడితే ఇక్కడ వచ్చేటువంటి ఒక్కో డ్రోన్ ని కాదు డైరెక్ట్ గా కుంభస్థలాన్ని దెబ్బకొట్టాలనే ఆలోచనతో భారత ఆర్మీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. పాకిస్తాన్ ని పాతాళాన్ని తొక్కడంలో కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. ఎక్కడి నుంచి అయితే ఈ డ్రోన్లు ప్రయోగిస్తున్నారో ఏకంగా ఆ స్థావరాన్ని, ఆ ప్రదేశాన్ని భారత ఆర్మీ దెబ్బ కొట్టింది. సో అక్కడి నుంచి సుమారుగా రాత్రి నుంచి కూడా ఒక 500కు పైగా డ్రోన్లను ప్రయోగించడం తెలుస్తోంది. ఆ డ్రోన్లన్నిటి కూడా భారత డిఫెన్స్ సిస్టమ్ దెబ్బ కొట్టడమే కాకుండా ఇవన్నీ కానిక చూసుకోలేం. ఏకంగా కొడితే పాకిస్తాన్కి దిమ్మ తిరగాలి, పాకిస్తాన్కి మైండ్ బ్లాక్ అవ్వాలని చందంగా దెబ్బ కొట్టింది. ఆ శబ్దాలు వినండి. పాకిస్తానీల యొక్క ప్రాంతంలో ఈ మన మిసైళ్లు పేలుతుంటే ఆ శబ్దాలు వస్తుంటే నిజంగానే చెప్తున్నా చెవులకు వినడానికి పాకిస్తాన్ హాహాకారాలు, పాకిస్తాన్ యొక్క ప్రజల యొక్క ఆర్తనాదాలు, పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క ఆర్తనాదాలు చెవులకు వినసొంపుగా ఉన్నాయి. ఒక పాకిస్తాన్ వైపుగా మన మిసైల్ వెళ్తుంటే, పాకిస్తాన్ వైపుగా మన డ్రోన్లు వెళ్ళిపోతుంటే, హార్పీ డ్రోన్లు ప్రయోగిస్తుంటే కనీసం అడ్డుకోలేనటువంటి ఈ కుక్కలు, అరే కుక్క, పాకిస్తాన్ కుక్క, కనీసం మన ఆలోచన కూడా పసిగట్టలేకపోతాం. నువ్వా భారత యుద్ధం చేసేది? ఏదో నీ పక్కన మరికొన్ని పిచ్చి కుక్కలు చైనా లాంటి, టర్కీ లాంటి, అజర్బైజాన్ లాంటి ఒక దేశాలు మీకు సపోర్ట్ ఇస్తుంటే ఏదో వాళ్ళ యొక్క సపోర్ట్ చూసుకొని మేకపోతు గాంభీర్యంతో మీరు భారత్పై యుద్ధాన్ని ఇలా చేయాలనుకున్నారా కుక్క అంటూ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి డ్రోన్ని మిసైల్ని, ఆ ఎయిర్ క్రాఫ్ట్ జెట్లని మొత్తాన్ని కూడా సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతోంది. శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో డ్రోన్లని ఎయిర్ క్రాఫ్ట్తో దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని సియాల్కోట్ ప్రాంతంలోనే పేల్చేసింది భారత ఆర్మీ. అంటే పాకిస్తాన్ నుంచి ప్రయోగించాలి అని ఆలోచన చేసిన పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలను ఇప్పటికే మట్టు పెట్టాం. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ ఎయిర్ బేస్ సిస్టమ్ మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పైన. పాకిస్తాన్ ఎయిర్ బేస్ సిస్టమ్ ఇది. ఎక్కడైతే ఎయిర్ బేస్ సిస్టమ్ అంటే ఇక్కడ వాళ్ళు బేస్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి దాడులు చేయడం కానివ్వండి, డిఫెన్స్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అక్కడ ఎయిర్ బేస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా భారతాన్ని ధ్వంసం చేసి చూడండి. మట్టి కొట్టుకుపోయారు రా కొడుకులు, మట్టి కొట్టుకుపోయారు ఈ దొంగ నా కొడుకులు. ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నానంటే అటువైపు నుంచి వాళ్ళు దాడులు చేస్తామని ఇంకా గౌరవించి మాట్లాడాలా, నేను ఇంకా వారిని గౌరవిస్తూ సంబోధించాలా, అందుకనే మాట్లాడుతున్నా కొడుకునే పదాన్ని మాట్లాడుతున్నా. కానీ నేను ఆ దొంగ కొడుకులు మొత్తం కూడా ఈ మట్టి కొట్టుకుపోయారు, బూడిదైపోయారు. ఆ మట్టిలో వారంతా కూడా వారి యొక్క ఎయిర్ బేస్ సిస్టమ్, వారి యొక్క ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాం. నేల కొట్టుకుపోయారు ఈ దొంగ నా కొడుకులు. ఎస్, ఈ పదాన్ని వాడుతున్న మీకు ఇబ్బంది కలిగించవచ్చు, క్షమించండి. కానీ డెఫినెట్గా నాకు వాళ్ళు చేసేటువంటి చర్యలు చూస్తుంటే నిజంగా రక్తం మరుగుతుంది. ప్రతి భారతీయుడు కూడా ఈ రకంగానే ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలపైన భారత ఆర్మీకి మనం సహకరిద్దాం, మనం భారత ఆర్మీ ఆదేశాలను పాటిద్దాం. భారత ఆర్మీ చేసేటువంటి యొక్క యాక్షన్స్ని, భారత ఆర్మీ చేపట్టేటువంటి ప్రతి ఆదేశాన్ని కూడా మనం తూచా తప్పకుండా పాటించాల్సిందే. డెఫినెట్గా భారత ఆర్మీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. అటువైపు నుంచి ఎటువంటి ప్రయోగం జరిగినా డిఫెన్స్ చేయడంతో పాటుగా పాకిస్తాన్ని అల్లాడించడం కోసం, పాకిస్తాన్ని పోయించడం కోసం, పాకిస్తాన్ని పరుగు పెట్టించడం కోసం, పాకిస్తాన్ని బూడిద చేయడం కోసం మన వైపు నుంచి కూడా మిసైల్స్ ప్రయోగిస్తున్నాం. ఇప్పటికే శ్రీనగర్ ప్రాంతం లాంటికి ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడికి వచ్చి సియాల్కోట్ నుంచి శ్రీనగర్ వైపుగా వస్తుంటే ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోనే పాకిస్తాన్ గగనతలం పైన వాటిని పేల్చేస్తామంటే అది కదా నా భారతీయుల సత్తా, అది కదా నా భారత ఆర్మీ సత్తా. జై భారత నినాదం ఇప్పుడు కలా చేయాలనిపిస్తోంది. కనీసం ఈ కుక్కలు ఎక్కడైనా మారకపోతే ఈరోజు రాత్రి కల్లా ఒక పెద్ద బిగ్గెస్ట్ వార్తను మనం వినబోతున్నాం. ఏ క్షణమైన పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ఆర్మీ లొకేషన్స్ని పాక్ ఆర్మీ చీఫ్ కూడా టార్గెట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అటువంటి ప్రయత్నం జరుగుతోంది, అటువంటి సినారియో ఉండబోతోంది. ప్రజెంట్ అప్డేట్స్ కొనసాగుతూనే ఇంకా శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో ఇంకా పాకిస్తాన్ దాడులకు తెరలెత్తూనే ఉంది, ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.
ఒక జమ్మూ కాశ్మీర్లోని ఒక ప్రాంతాన్ని ఒక నివాసాన్ని టార్గెట్గా దాడులు చేశారు. ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ఒక్కసారిగా హైలైట్ జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. పెద్ద ఎత్తున దాని తాలూకా దృశ్యాలని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. ఎయిర్ బేస్ని కూల్చేశారు, పాక్ మిసైల్ని కూల్చేశారు. ఇక్కడ జలంధర్లో ఒక పాక్ మిసైల్ కుప్పకూలిపోయింది. చూడండి, పిఎన్ అని ఉంది కదా, అదే పాక్ మిసైల్. అది పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు మన భారత. అక్కడ చూడండి ఒకసారి ఆ జలంధర్లో కుప్పకూలినటువంటి పాక్ మిసైల్ తాలూకు దృశ్యాలు పే చేయండి పిసిఆర్. జలంధర్లో కూలిన పాక్ మిసైల్ అనేటువంటి ఆ దృశ్యాలు ఒకసారి పే చేయండి. అక్కడ మీరు గమనించండి, చైనా బోర్డులు చైనా తయారు చేసినటువంటి ఆ తుస్ బాంబులు భారత్ పైన ప్రయోగిస్తుంటే ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇక్కడ దృశ్యాలు చూడండి, జలంధర్లోని ఆ పాక్ మిసైల్ కుప్పకూలింది కదా, అక్కడ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ దృశ్యాలు చూసే క్రమంలో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చైనా బోర్డులు, చైనా సిస్టమ్లు, చైనా హార్డ్వేర్ డివైజ్లు, చైనా తుస్ బాంబులతో పాకిస్తాన్ భారత్ పై యుద్ధం చేయడానికి దిగిపోయింది. చైనా ఇచ్చేటువంటి ఆ తుస్ బాంబులతో భారత్ పైన కాలు దువ్వుతోంది పాకిస్తాన్. చూడండి, ఇక్కడ చైనా వస్తువు అనగానే మీరు ఏమర్థం చేసుకుంటారు? చైనా వస్తువు అనగానే మీకు ఏమర్థమవుతుందో చూసారు కదా. ఇక్కడ ఆ షెల్స్ పడిపోవడంతో, మిసైల్ని నిర్వీర్యం చేయడంతో ఆ మిసైల్ అక్కడ పడిపోయిన తర్వాత కొన్ని చిన్నగా అక్కడ వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. కొన్ని నివాసాల్లో కూడా కొంత అనీవన్ సిచ్యువేషన్ నెలకొంది. సో ఇంకా పాకిస్తాన్ ఇంకా డ్రోన్ దాడులు కొనసాగిస్తుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా కృష్ణమోహన్, ఏంటి పాకిస్తాన్ ఇంకా దాడులు కొనసాగిస్తోంది, కానీ భారత్ అయితే అక్కడి 3 ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడంతో పాటుగా లాంచ్ ప్యాడ్స్ ని కుప్పకూలు చేసింది. ఏకంగా ఢిల్లీ వైపుగా వస్తున్న మిసైల్ను కూడా అడ్డుకుంది. తాజా అప్డేట్స్ ఏంటి? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? డెఫినెట్ గా బేసిక్ గా తలార్జాము నుంచి జరుగుతున్న దాడుల్లో భారత్ అయితే ధీటైన సమాధానం పాకిస్తాన్ తీసుకుంది. పాకిస్తాన్ వ్యవస్థను పూర్తి కూడా ఎయిర్ బేస్ వ్యవస్థను మొత్తం కూడా కూల్చేస్తున్నారు. మరోవైపు ఎప్పుడైతే ఇప్పటి వరకు కూడా టర్కీకి పంపించిన కొన్ని డ్రోన్స్ ని పాకిస్తాన్ ఎక్కడి నుంచి అయితే డ్రోన్ లాంచ్ ప్యాడ్ ఉందో అక్కడి నుంచి దాన్ని కూడా భారత్ గుర్తించింది. ఆ డ్రోన్ లాంచ్ ప్యాడ్ ను కూడా ప్రస్తుతం జస్ట్ ఇందాకనే పూర్తిగా కూడా ఆర్మీ బిల్ చేసిన సందర్భం. దీంతో డ్రోన్స్ ప్రయోగానికి పాకిస్తాన్ మరో మార్గం ఎంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. పాక్ డ్రోన్ వ్యవస్థ పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి. రాష్ట్రం నుంచి డ్రోన్లతో పాకిస్తాన్ దాదాపుగా 500 డ్రోన్స్ ని భారత్ మీదకి ప్రయోగించిన పరిస్థితులు. ఈ 500ని కూడా తిప్పికొట్టిన పరిస్థితి ఇండియన్ ఆర్మీకి దక్కింది. ఆ ఘనత పూర్తిగా కూడా గవర్నమెంట్ డిఫెన్స్ సిస్టమ్ అని మనం చెప్పాలి. జమ్మూ కాశ్మీర్ లో సంబంధించిన సందర్భంలో కూడా 2 ఫైటర్ జెట్స్ ని కూడా పూర్తిగా కూడా పేల్చేసిన సందర్భం ఉంది. దాంట్లో నుంచి పైలట్లు కిందకి పారాజూట్స్ లో దూకేశారు. అయితే వీళ్ళిద్దరినీ ఇప్పుడు పాక్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నారా లేదా అనేది అఫీషియల్ గా భారత ఆర్మీ కంట్రోల్లో ఉన్నారా లేదా అనేది ఇప్పుడు కంట్రోల్ చేయాల్సిన, అది అఫీషియల్ గా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. బహుశా మరి కాసేపట్లో ఆ విషయాన్ని ధృవీకరిస్తారు అనిపిస్తుంది. అయితే కొందరు పాక్ పైలట్లని ఆర్మీ అదుపులో తీసుకుందని కొంత సమాచారం ఇస్తున్నారు, కానీ అది అఫీషియల్ గా డిక్లేర్ అయ్యేగా ప్రయత్నం అయితే తెలియదు. అయితే ఢిల్లీ పంజాబ్ మీద కూడా పాక్ మిసైల్స్ ని ఆర్మీ పేల్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీ పంజాబ్ లో లాంగ్ విజన్ మిసైల్స్ ని ప్రయోగించారు. అయితే ఇక్కడ కొంత ఆందోళన జరిగే విషయం ఏంటంటే మనోజ్, బేసిక్ గా ఇంత పెద్ద స్థాయిలో ఢిల్లీ దాకా మిసైల్స్ పంపించాలి అనే ఒక ప్రయత్నం పాకిస్తాన్ చేయడం, అయితే దాన్ని కూల్చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే పాకిస్తాన్ మిసైల్ ఫతేను కూడా ఎక్కడైతే శ్రీనగర్ దగ్గర కూల్చేశారో. సో ఇటువంటి కొంత మేజర్ డిస్ట్రాక్షన్ అయితే జరుగుతోంది. 10 గంటలకి ఆర్మీ దళాధిపతి రాజ్నాథ్ సింగ్ భేటీ కాబోతున్నారు. మరోవైపు మీడియా బ్రీఫ్ కూడా ఆర్మీ ఈ రోజు ఉదయం 10 గంటలకి ఉండబోతున్న సమాచారం. తెల్లవారుజామున 5 గంటలకి ఈ వ్యవహారాన్ని నడిపించాలనుకున్నారు. ఈ లోపల కొన్ని ఈ ఆర్మీ జెట్ ఫ్లైట్ కి సంబంధించి వ్యవహారం కావచ్చు, ఫైటర్ జెట్స్ ని కూల్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగిన సందర్భంలోనే కొంత పోస్ట్ పోన్మెంట్ అయిందని ఒక సమాచారం కూడా కనపడుతుంది. అయితే పాక్ మాత్రం రాత్రి చావుదపా కొట్టారని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అసలు పూర్తిగా కూడా 3 ఎయిర్ బేస్ ని ధ్వంసం చేసిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎక్కడ కూడా ఏ ఒక్క ఫ్లైట్ కూడా పాకిస్తాన్ నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ మొత్తం కూడా కొలాప్స్ అయింది. వాళ్ళు కంప్లీట్ గా కూడా ఈ హెలికాప్టర్స్ ని, తర్వాత విమానాలను, వీటన్నిటిని కూడా బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడికి నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది మనోజ్. కానీ ఇది ఎంతవరకు కొనసాగుతుంది అంటే ఈ రోజు వరకు కంప్లీట్ అదే పరిస్థితి ఉంటుందా?
పాక్ ఇంకా ఎటువంటి దుశ్చర్యకి పాల్పడే పరిస్థితి ఉందా, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఏదేమైనా పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు మాత్రం చాలా క్లియర్ గా భారత్ ఎండగొట్టే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తుంది. భారత్ చేసిన అన్ని ప్రయోగాల్లో అన్ని పాకిస్తాన్ చేస్తున్న మిసైల్స్ అన్నింటిని కూడా ఎక్కడికక్కడ కూల్చివేసిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది మనోజ్. అయితే ఇంకా ఫర్దర్ గా ఏముండబోతుంది, ఫర్దర్ గా ఏం జరగబోతుంది అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పాకిస్తాన్ ప్రధాన నగరాలని అంటే బేసిక్ గా జనాభా సివిలియన్స్ మీద పూర్తిగా కూడా ఆ ప్రాంతాల మీద టార్గెట్ చేస్తుంది కాబట్టి సో ఇక భారత్ కూడా దీటైన సమాధానం ఇవ్వాలి అనే ఒక చర్చ జరుగుతుంది అనేది కొంత సమాచారం. సో బహుశా ఈ రోజు కొంత సీరియస్ డిస్కషన్ అయితే దాని మీద ఉండబోతుంది. డెఫినెట్ గా పాకిస్తాన్ కి ఇంకోసారి కూడా గట్టి దెబ్బ కొట్టబోతున్నారు. ఈసారి అంటే బహుశా ఇప్పటికీ 2 రోజులుగా జరుగుతున్న దాడుల్లో పాకిస్తాన్ మీద భారత్ విరుచుకుపడిన నేపథ్యంలో అసలు కోలుకోలేని పరిస్థితుల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. పాకిస్తాన్ అఫీషియల్స్ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఇతర నేతలందరూ కూడా మార్నింగ్ నుంచి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పాకిస్తాన్ సైన్యం కూడా చలోదారికి అక్కడికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనేది కొంత సమాచారం. కొందరు జంగులో కూడా ఎక్కడ యుద్ధంలో కూడా ఎక్కడ వాళ్ళు మూమెంట్స్ కూడా ఇవ్వట్లేదు అనేది కూడా కొంత అంటే శారీరకంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, వాళ్ళ మనోధైర్యం పూర్తిగా కూడా దెబ్బతింది అనేది కొంత సమాచారం. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ సైనికుల్ని ముందుంచి నడిపే టీం ఎవరు లేరు. ప్రధానమంత్రి ఎక్కడున్నాడో తెలియదు, పాక్ సైన్యాధికారి ఎక్కడున్నాడో తెలియదు, ఎవరు ముందుకు రావట్లేదు. అక్కడ కంప్లీట్ గా ఈ వ్యవస్థను మొత్తం కూడా పాక్ ఆర్మీ వ్యవస్థను కూడా కంప్లీట్ గా పూర్తిగా మిలిటెన్సీ నడుపుతున్నారు తప్పితే మిగతా వ్యవస్థ అయితే లేదు. అందుకే పాకిస్తాన్ లో పూర్తిగా కూడా ప్రజలు ప్రభుత్వం మీద నిరసన తెలుపుతున్న పరిస్థితి. అసలుకి రాజకీయ నాయకుల్ని అక్కడ ఉన్న ఎంపీలు ఇళ్లలోకి మీరు మిసైల్స్ వేయండి, వీళ్ళు పోతే గానీ మా పాకిస్తాన్ కి దరిద్రం పోదు అని అక్కడ ఉన్న సివిలియన్సే మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. బహుశా కొంత ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఈ రోజు మాత్రం జరిగే పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ రోజు కూడా భారత్ రాష్ట్ర స్థాయిలోనే పాకిస్తాన్ కి బుద్ధి చెప్పబోతుంది అని ఒక సమాచారం అయితే పక్కాగా అందుతోంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, మరోవైపుగా శ్రీనగర్ వైపుగా ప్రయోగిస్తున్నటువంటి ఒక 2 ఎయిర్ ఫైటర్ జెట్స్ ని సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొట్టింది. అందులో ఉన్నటువంటి ఆ ఆర్మీ పర్సనల్స్ కోసం, మిలిటరీ సోర్సెస్ కోసం ఎవడైతే అందులో ఎయిర్ క్రాఫ్ట్ ని నడుపుతూ వచ్చాడో వాని కోసం చాలా పక్కాగా మన అధికారులు అన్వేషిస్తున్నారు. వాడు దొరికితే నిజంగా చుక్కలే. కానీ అటువంటి సినారీ ఏకంగా మన భూభాగంలోకి వచ్చి ధైర్యం చేసి దాడి చేసేటువంటి ధైర్యం పాకిస్తాన్ చేస్తుందంటే ఎలా ఆలోచించాలి? ఏకంగా ఇది ఒక వార్ డిక్లరేషన్ గా చూడాలి. ఏకంగా రాజధాని టార్గెట్ చేయబోతుందనంటే సో ఇక్కడ నాకు తెలిసి బహుశా ఒకవేళ కనుక వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్స్ ని మనం క్లోజ్ చేసి అక్కడ ఆర్మీ పర్సనల్స్ ని మనం అంతమొందించినా కూడా వాళ్ళు పెద్దగా భయపడరు. ఎందుకంటే వాళ్ళకి అసలు లీస్ట్ కన్సర్న్ అబౌట్ దర్ ఆర్మీ పర్సనల్స్, లీస్ట్ కన్సర్న్ అబౌట్ దర్ సివిలియన్స్. కానీ మన ప్రజలు మనకు చాలా ముఖ్యం. సో అటువంటి సంఘటనల్లో వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో భారత ఆర్మీ ఏం చేయబోతోంది? ఏకంగా ఢిల్లీని టార్గెట్ చేశారంటే దాదాపుగా యుద్ధం ప్రకటించినట్టే. ఇక సో ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి? ఈరోజు ఒక బిగ్ మీటింగ్ కాల్ఫర్ చేయబోతున్నారు. ఏం డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్ గా అంటే నేను అదే ఇందాక నుంచి కూడా చెప్పేది అంటే పాకిస్తాన్ ఎల్ఓసి ప్రాంతంలో దాడులు, డ్రోన్స్ అవి పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి. దాన్ని పెద్దగా జనరల్ గా జరిగేవి. సో దాన్ని పెద్దగా లైట్ తీసుకోవాల్సిన కానీ ఢిల్లీ లాంటి నగరాల మీద పాక్ మిసైల్స్ ని అటాక్ చేయబోయింది. దాన్ని సమర్థంగా తిప్పుకోగలిగాం. అంటే ప్రధాన నగరాల మీద పాకిస్తాన్ దాడి చేయబోతున్న ఒక ప్రయత్నం చేయలేదు కానీ దాడి చేయాలనే ఒక ఆలోచన రావడమే ఇప్పుడు భారత్ కి కొంత సీరియస్ గా తీసుకుపోతుంది. దీన్ని చాలా నిజంగా దానికి ఒక డీటెయిల్ గా సమాధానం అయితే భారత్ ఖచ్చితంగా ఇస్తుంది. దాంట్లో వేరే ఆలోచన లేదు. మరి కాసేపట్లోనే దీని మీద పెద్ద చర్చ జరగబోతుంది. ఆ చర్చ ఏం జరిగినా కూడా ఈ రోజు రాత్రి లోపల మాత్రం ఢిల్లీకి మిసైల్ గురిపెట్టిన ఈ యాంగిల్ మాత్రం డెఫినెట్ గా పాకిస్తాన్ దానికి ఇంకొకసారి రుచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి మాత్రం చాలా పెద్ద స్థాయిలోనే పాకిస్తాన్ మీద భారత్ దాడి చేయబోతుంది. దానికి కూడా ఉదయాన్నే రాజ్నాథ్ సింగ్ కూడా కొంతమంది సీనియర్ అధికారులతో కూడా క్లియర్ గా కొంత ఇండికేషన్ ఇస్తారు. మీరు మా కొన్ని వ్యవహారాల్లో మా ఆదేశాల కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు.
మీకు ఫ్రీడమ్ ఉంది. మీరు ఆ జంగ్ లో ఉన్నప్పుడు మీరు ఎవరి ఆదేశాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ మీ ప్లాన్ ఏంటి, మీ యాక్షన్ ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం మీరు మీ యాక్షన్ లోకి వెళ్ళిపోండి అని చెప్పి క్లియర్ గా చెప్పారు కాబట్టి సో అది చాలా క్లియర్ గా పనిచేస్తుంది. భారత ఆర్మీకి అది ఒక పెద్ద బూస్టప్. ఎప్పుడైనా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ప్రాపర్ గా మీ డెసిషన్ మీరు తీసుకున్నప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వేరే జవాన్ కావచ్చు, అక్కడ ఉన్న కర్నల్ కావచ్చు, అక్కడ ఉన్న మేజర్ కావచ్చు, దాన్ని డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మనం ఎప్పుడో ప్రతిదీ ఢిల్లీకి వచ్చి చెప్పి వాళ్ళు సమాచారం ఇచ్చి దానికి వెళ్ళాలి అంటే కుదరతుంది. అది అయ్యే పని కాదు. గతంలో అటువంటి పరిస్థితులు చాలా ఆర్మీ కూడా పెట్టేసేది. కానీ ఇప్పుడు మోడీ ప్రధానిగా పనిచేస్తున్న టైం నుంచి కూడా సిస్టమ్ పూర్తిగా కూడా మారిపోయింది. ఎక్కడ ఏం జరిగినా కూడా మీరు ఆ స్పాట్ లో మీ డెసిషన్ మీరు తీసుకోండి, మేమంతా మీ వెనకాల ఉన్నామని చెప్పి ప్రోత్సహిస్తోంది సైన్యాన్ని. సో ఆ దిశగా డెఫినెట్ గా కొంత సినారియా మారిపోయింది ఆర్మీలో కూడా. గతంలో ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి ఆర్మీ సినారియాలో మారిపోయింది. వాళ్ళ యాటిట్యూడ్ లో కూడా చాలా మారిపోతుంది. అందుకే మనం ఇంత ధైర్యంగా ఇంత పెద్ద దాడులు సీరియస్ గా చేయబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈ ఫర్దర్ గా జరగబోయే ఈ రోజు 10 గంటలకి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. మరి ఆ నిర్ణయాలు మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడే ఇవన్నీ దేశ భద్రతకు సంబంధించిన సమాచారం కాబట్టి కొంత వీటిని బయటకు చెప్పకూడదు అనేది మనం మొదటి నుంచి ఫాలో అవుతున్న పరిస్థితి. సో పర్టికులర్ గా ఆ వాహనంలో భద్రతకు సంబంధించిన ఎక్కడ కూడా మనం ఎక్స్పోజ్ చేయడానికి లేదు, చేయకూడదు కూడా. కాబట్టి కొంత సమాచారాన్ని చాలా సీరియస్ సమాచారాన్ని అయితే తీసుకుపోతున్నారు. కొన్ని డెసిషన్స్ కూడా ఈ రోజు రాబోతున్నాయి. ఆ డెసిషన్ ఎలా ఉండబోతున్నాయి, ఎంతవరకు ఉండబోతాయి, ఫర్దర్ గా జరగబోయే మ్యాపింగ్ కావచ్చు, తర్వాత కొన్ని ప్రదేశాల్లో కూడా మ్యాపింగ్ జరుగుతుంది. ఆ మ్యాపింగ్ లో ఏ ప్రాంతాలని టార్గెట్ చేయాలి, ఈ అంశాలన్నింటి మీద కూడా అయితే భారత్ ఎక్కడో కొంత సాంప్రదాయంగానే ఉంది. ఎందుకంటే ప్రాణ నష్టం జరగకూడదు. బేసిక్ గా మనం ఏమి చేసినా పాకిస్తాన్ ప్రజలు మన ప్రధాన ప్రతినిధిస్తామని చెప్తారు. ఆ దేశానికి నేను వీసాలేకుండా కూడా నేను వెళ్ళాను. అక్కడ ఉన్న వాళ్ళ ఆర్మీ శక్తి ఏదో కూడా నేను చూసి వచ్చానని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ మా సోదరులు అనేది భారత ప్రధాని మోడీ చాలాసార్లు చెప్తుంటారు. సో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సివిలేషన్ మీద దాడి చేయడానికి కొంత సంస్కారం ఉంది. అది పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ అంటే కేవలం డైరెక్ట్ గా బాంబులతో దాడే కాకుండా సైకలాజికల్ వార్ఫేర్ కూడా తెరలేపుతున్నారు. ఒక ప్రచారం ఏం జరుగుతుందో తెలిసి ట్విట్టర్ లో మన బ్రహ్మోస్ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ పేల్చేసింది అని చెప్పి పాకిస్తాన్ మీడియా కథనాల్లో వస్తున్న వార్తల్ని ట్విట్టర్లో మనం హైలైట్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా పక్కాగా ఫేక్. మన బ్రహ్మోస్ మిసైల్స్ని పేల్చేస్తామని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఇదొకటే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ గ్రిడ్స్ని 70% వరకు మేము పేల్చేసామని చెప్పి అక్కడ శునకానందాన్ని పొందుతోంది. సిరిసా ఎయిర్ఫీల్డ్ని, హర్యానా సిరిసా ఎయిర్ఫీల్డ్ని కూడా పేల్చేసామని చెప్పుకుంటోంది. అంటే ఇవన్నీ కూడా మన దగ్గర చాలా సేఫ్గా ఉన్నాయి, ఎటువంటి వార్తలు ఏమి లేవు, అటువంటి సిచ్యువేషన్ ఏది లేదు. కానీ అక్కడ చెప్పుకోవడం వల్ల వాళ్ళు అంటే ఏం చేయాలనుకుంటున్నారు, వారి యొక్క రాంగ్ క్లెయిమింగ్, సైకలాజికల్ వార్ఫేర్కి తెరలేపుతున్నారు, రాంగ్ క్లెయిమింగ్కి. అంటే వీళ్ళ యొక్క అబద్ధాల ప్రచారం ఎందుకు, దానివల్ల ఏం లబ్ధి పొందుతుంది పాకిస్తాన్? అంటే బేసిక్ గా అదొక సైకలాజికల్ డిఫెన్స్. బేసిక్ గా అంటే యుద్ధంలో సామవేద సదుపాయాలు అనే ఒక సామెత ఉంటుంది. సామవేదాలు చాలా అన్ని రకాల కుయుక్తులు యుద్ధంలో చేయాలని. సో అటువంటి కుయుక్తులకు మాత్రమే పాకిస్తాన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా ఆ దశలో పాకిస్తాన్ కి అంత సీన్ లేదు. పాకిస్తాన్ కి సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, ఈ రోజు వరకు జరిగిన చాలా విషయాల్లో ఎక్కడ ఇంతవరకు కూడా కనీసం ఒక 2 ప్రాపర్ గా వాళ్ళు ఏం చేస్తున్న దీంట్లో 2 మీద కూడా వాళ్ళు టార్గెట్ చేయలేకపోయారు. ఎక్కడో 2 మిసైల్స్ పడి ఉండొచ్చు అంతవరకే, కానీ ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్న ఏం టార్గెట్స్ ని ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు దాకా చేయలేదు. కానీ భారత ప్రభుత్వం చెప్పి మరీ చేస్తుంది. ఇప్పుడు పలానా జరగబోతుంది అనుకున్నప్పుడు ఆ ఎయిర్ టార్గెట్ అదే కదా పాకిస్తాన్ ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు, చాలా క్లియర్ గా చెప్తున్నారు. మీరు టార్గెట్ ని చేస్తే ఏం చేస్తే కరెక్ట్ గా అక్కడే ఏం చేసి టార్గెట్ చేసి మీరు వెళ్ళిపోతున్నారు. మా వాళ్ళు 500, 600 పంపిస్తున్నారు బయటికి. పంపించినా కూడా ఎక్కడ పోతున్నాయో ఎవరెళ్ళకి పోతున్నాయో తెలియదు. ఈసారి మీరు నేరుగా పాకిస్తాన్ ప్రధానికి ఎంపీ ఇండ్ల మీద దాడి చేయండి. ఒకసారిగా ఈ ఎంపీలు మా రాజకీయ నాయకులు పూర్తిగా ఇళ్లలో వాళ్ళ మీద దాడి చేసి సగం దరిద్రం పోతుంది అని చెప్పేసి పాకిస్తాన్ చేస్తున్న వాదన. అంటే ఇటువంటి వాదనలు పాకిస్తాన్ ప్రజలు లేకపోతే ఇటువంటి ఫేక్ న్యూస్ లు అక్కడ ఉన్న సోషల్ మీడియా లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉన్న
అది చేస్తుంటారు. దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు, దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. మనకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంది, మనం ప్రాపర్ వేలో పోతున్నాం, మాకు గైడెన్స్ ఉంది. ఆ ప్రకారమే ఎక్కడ సివిలియన్స్ జోలికి మనం వెళ్ళకూడదు అని అనుకున్నాం, సివిలియన్ జోలికి వెళ్ళట్లేదు. పక్కగా కొన్ని ఇంపార్టెంట్ మసీదులు కావచ్చు, కొన్ని వీటిలో వాటి జోలికి వెళ్ళకూడదు. ఎక్కడైతే మసీదులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాటిని టార్గెట్ చేయమన్నాం, కరెక్ట్ గా అక్కడే టార్గెట్ చేస్తాం. ఎక్కడ అనుకున్నామో అక్కడ వరకే టార్గెట్ చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ అట్ట కాదు. పాకిస్తాన్ అమాయక ప్రజల మీద వాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఊర్లలో గ్రామాలలో విచ్చలవిడిగా ఎక్కడంటే అట్ట కనిపించిన వాళ్ళందరూ పిచ్చల్లాగా కలుస్తోంది, కలుపులు జరుగుతోంది. సో చాలా మంది అయితే శ్రీనగర్ లాంటి వ్యవస్థలో కూడా అక్కడ ప్రజలు కూడా క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, మేము ఈ దాడులకి లేకపోతే ఈ గన్ ఫైర్లకి మేము భయపడాం. కానీ ఈసారి మాత్రం ఇండియాకి కోరుకునేది ఒకటే, ఇండియా వైపు ఇండియా సైనికులకు పూర్తిగా మద్దతు ఇవ్వబోతున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈసారి పాకిస్తాన్ కి మీరు కొట్టే దెబ్బ, మనం కొట్టాల్సిన దెబ్బ గట్టిగా కొట్టండి. ఈసారి మరోసారి ఉగ్రవాదులు అక్కడి నుంచి మా కాశ్మీర్ భాగంలో కావచ్చు ఇంకో దగ్గరికి అడుగు పెట్టాలంటే కూడా వచ్చిపోయాలి. ఆ దిశగా మీరు డెసిషన్ తీసుకోండి అనేది చాలా వరకు అక్కడ పబ్లిక్ సివిలియన్స్ భారత్ కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. చాలా మంది పాకిస్తాన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ జరుగుతుంది అదే. అక్కడ సివిలియన్స్ పైన వాళ్ళకి ఏమాత్రం కూడా కన్సర్న్ ఉండదు, అక్కడ ఆర్మీ పర్సనల్స్ చనిపోయినా ఏమాత్రం కన్సర్న్ ఉండదు. అక్కడ ఏదైనా జరిగిపోయినా ఏదైనా చాలా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాలిష్ అయినా వాళ్ళకి కనీసం వాటిపైన కనీసం కన్సర్న్ ఉండదు, వాటి గురించి ఆలోచించారు కూడా. ఎందుకంటే అటువంటి పాపిస్టి కుక్కలు అవన్నీ కూడా. కానీ మన దగ్గర ఒక సివిలియన్ మరణించాలంటేనే చాలా దేశం అంతా ఒకటవుతుంది. మన దగ్గర ఒక ఆర్మీ పర్సన్ మరణించాలంటే నాకు చాలా గౌరవవందనంగా మనం అరే ఒక ఆర్మీ పర్సన్ చనిపోయాడని చెప్పి